Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో ఏఎస్ఓ 2022లో లాస్ట్ 5 క్వశ్చన్స్ 146 నుంచి 150 వరకు. 146 ఈ స్క్యూనెస్ కోఎఫిషియంట్ కనుక్కోవాలి, ఆ తర్వాత కార్లేషన్ కోఎఫిషియంట్, ప్రాబబుల్ ఎర్రర్ కనుక్కునే ప్రాబ్లము, సీజనల్ ఇండిసెస్ ఫర్ సెకండ్ క్వార్టరు, క్యాలిక్యులేషన్ ఆఫ్ లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబర్. ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్సే, ప్రాబ్లమ్సే. కాబట్టి ఫార్ములా యూస్ చేసి మనము ప్రాబ్లమ్స్ కనుక్కుందాము. ఇప్పుడు 146 క్వశ్చను, ఇక్కడ పాపులేషన్ స్క్యూనెస్ అని ఇచ్చాడు. మనం మామూలుగా స్క్యూనెస్ అనే చదువుతాము, ఒక 5 వాల్యూస్ ఇచ్చి ది పాపులేషన్ స్క్యూనెస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా అన్నారు. 4 ఆప్షన్స్, 0 అనేది కరెక్ట్ ఆప్షను, కరెక్ట్ ఆప్షన్ 0. ఇక్కడ మనము ఏం కాన్సెప్ట్ అంటే పాపులేషన్ స్క్యూనెస్, సిమిట్రీ ఆఫ్ ది డేటా, థర్డ్ సెంట్రల్ మొమెంట్ కనుక్కోవాలి ఇది ఇచ్చిన డేటాకి. అలాగే సెకండ్ సెంట్రల్ మొమెంట్ అంటే వేరియన్స్ కూడా కనుక్కోవాలి. ఇక్కడ పాపులేషన్ స్క్యూనెస్, పాపులేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అనేది ఫార్ములా గామా1 ఈజ్ ఈక్వల్ టు μ3 సిగ్మా క్యూబ్ అనమాట. లేదా మనము కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ని β1తో డినోట్ చేస్తాము. β1 ఈజ్ ఈక్వల్ టు μ3² μ2 క్యూబ్ అనమాట. కాబట్టి రూట్ ఆఫ్ β1 అనేది గామా1 అవుతుంది. మనము μ3² డివైడెడ్ బై μ2 క్యూబ్కి రూట్ వేసుకుంటే μ3 డివైడెడ్ బై సిగ్మా క్యూబ్ అనేది మిగులుతుంది అనమాట. ఇక్కడ సిగ్మా అనేది సెకండ్ సెంట్రల్ మొమెంట్ వేరియన్స్. కాబట్టి మనము ఈ ఫార్ములాని యూస్ చేస్తాము. క్యాలిక్యులేషన్ ఆఫ్ స్క్యూనెస్లో మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా దాంట్లో ఈ స్క్యూనెస్ కోఎఫిషియంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు μ3 అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1/n ఇంటూ సమ్మేషన్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ క్యూబ్ ఈజ్ ది థర్డ్ సెంట్రల్ మొమెంట్. నేను ముందుగా ఇది కనుక్కుంటాను, తర్వాత మనము ఈ సిగ్మా కనుక్కోవాలా లేదా డేటాకి అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడే 0 అయిపోతా ఉంది. మనం డేటా చూసామంటే అది సిమెట్రిక్ డేటా. ఇప్పుడు గామా1 అనేది గ్రేటర్ దాన్ 0 అయితే రైట్ స్క్యూడు, గామా1 లెస్ దాన్ 0 అయితే లెఫ్ట్ స్క్యూడు, గామా1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సిమెట్రిక్. ఇది ఇంటర్ప్రిటేషన్. కాబట్టి ఒక పర్ఫెక్ట్లీ సిమెట్రిక్ పాపులేషన్కి స్క్యూనెస్ అనేది 0 ఉంటుంది. ఇచ్చిన డేటా 3, 5, 2, 4, 6. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. మనం అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అరేంజ్ చేస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది. చిన్నది 2, దాని తర్వాత 3, దాని తర్వాత 4, 5, 6. ఇక్కడ చూడండి, ఈ డేటాకి మీన్ ఎంత మ్యూ ఈజ్ ఈక్వల్ టు అన్నిటిని యాడ్ చేయాలి. ఎన్ని యాడ్ చేసామో డివైడ్ బై 5 వేసామంటే 4 వస్తుంది. అంటే 4 అనేది మీన్ మధ్యలో ఉంది. ఈ 4కి 3కి -1, 3కి 2కి -1, ఇక్కడ +1 +1. కాబట్టి ఇది ఇట్లాంటి డేటాని సిమెట్రిక్ డేటా అంటారు. ఇప్పుడు మనము డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ కనుక్కుందాము. ప్రతి ఎక్స్ వాల్యూలో నుంచి మీన్ తీసేస్తే 2 నుంచి మీన్ 4 తీసేస్తే -2, 3 నుంచి 4 తీస్తే -1, 4 నుంచి 4 తీస్తే 0, ఇది 1, 5 నుంచి 4 తీస్తే 1, 6 నుంచి 4 తీసేస్తే 2. అలా వీటిని మనము క్యూబింగ్ చేయాలి. అంటే ఎక్స్ మైనస్ మ్యూ హోల్ క్యూబ్ ఇండివిజువల్ వాల్యూస్ క్యూబ్ చేస్తే -2 ఇంటూ -2 ఇంటూ -2 -8, ఇది -1, 0, -1 +8, అన్నిటిని యాడ్ చేస్తే 0. కాబట్టి ఈ న్యూమరేటరు సమ్మేషన్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ క్యూబ్ అంటే μ3 క్యూబ్ అనేది 0 అయిపోతుంది. μ3 అనేది 0 అయిపోతుంది. కాబట్టి మనము న్యూమరేటరు 0 వచ్చింది. డినామినేటర్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరము లేదు. మనం అరేంజ్ చేసుకుంటాము, μ3 కనుక్కుంటాము. μ3 ఎక్స్ మైనస్ మ్యూ వాల్యూస్ మీకు టేబులర్ ఫామ్లో ఇచ్చాను. సమ్మేషన్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. మన ఫార్ములాలో న్యూమరేటర్ 0 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా టోటలు గామా1 ఈజ్ ఈక్వల్ టు 0. ది పాజిటివ్ అండ్ నెగటివ్ క్యూబిక్ డీవియేషన్స్ క్యాన్సిల్ ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం గామా1 ఈజ్ ఈక్వల్ టు 0. ఆన్సర్ ఈజ్ 0. 0 అయిందంటే దాని మీనింగ్ ఏమి? ఇది డేటా సిమెట్రిక్ డేటా. లుక్ ఫర్ సిమెట్రీ బిఫోర్ డూయింగ్ లెంగ్తీ క్యాలిక్యులేషన్స్. నేను సిగ్మా
కనుక్కోలేదు. ఎందుకు? మనం వేరియన్స్ కనుక్కోకుండానే ఇది తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇట్లా కాకుంటే వేరియన్స్ కూడా కనుక్కొని నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేసి గామా1 కనుక్కోవచ్చు. కాబట్టి ఇది సిమెట్రిక్ అబౌట్ 4 కాబట్టి డీవియేషన్స్ -2 +2 -1 +1 వాటిని క్యూబ్ చేసామంటే అవి క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతున్నాయి. కాబట్టి చెక్ సిమెట్రీ ఫస్ట్. ఇట్ మే గివ్ ది ఆన్సర్ ఇమ్మీడియేట్‌లీ. నెక్స్ట్ క్వెషన్ 147. ఒక డేటా ఇచ్చి ఒక 4 వాల్యూస్ 4 పెయిర్స్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చి కోఎఫిషియంట్ ఆఫ్ కార్లేషన్ కనుక్కోమన్నారు. దీనికి 0.40 అనేది కరెక్టు. మనం కార్లేషన్ కోఎఫిషియంట్‌కి రకరకాల ఫార్ములా యూజ్ చేస్తాము. ఆ ఫార్ములాస్ యూజ్ చేసి కనుక్కుందాం. ఇక్కడ పియర్సన్స్ కార్లేషన్ కోఎఫిషియంట్ అనే కాన్సెప్ట్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు. డీవియేషన్స్ ఫ్రమ్ మీను, స్ట్రెంత్ అండ్ డైరెక్షన్ ఆఫ్ లీనియర్ రిలేషన్‌షిప్ ఆర్ లీనియర్ అసోసియేషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్. దీనికి పియర్సన్స్ ప్రోడక్ట్ మొమెంట్ కార్లేషన్ కోఎఫిషియంట్, దాన్నే ఆర్ అంటారు. అదే కార్లేషన్ కోఎఫిషియంట్ సింప్లీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై మైనస్ వై బార్. ఇదే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై డివైడెడ్ బై రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ వై. ఇక్కడ డివైడెడ్ బై ఎన్ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మనకు ఇది ఫార్ములా. ఈ ఫార్ములా కూడా కార్లేషన్ కోఎఫిషియంట్ కనుక్కునేదానికి యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ బార్ అనేది మీన్ ఆఫ్ ఎక్స్, వై బార్ అనేది మీన్ ఆఫ్ వై. ఆర్ గ్రేటర్ దాన్ 0 అయితే పాజిటివ్, ఆర్ లెస్ దాన్ 0 అయితే నెగటివ్ అసోసియేషను, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెర్ ఈజ్ నో లీనియర్ కార్రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అని అనుకుంటాము. అంటే ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ ఇండికేట్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ లీనియర్ అసోసియేషన్ బిట్వీన్ ది గివెన్ వేరియబుల్స్. ఇప్పుడు మీన్ చూద్దాము. ఎక్స్ బార్ ఇచ్చిన సిరీస్లో ఎక్స్ వాల్యూస్కి మీను 5, వై వాల్యూస్కి మీను 2.5. మనము డిఎక్స్ అనేది డీవియేషన్. డిఎక్స్ అనేది ప్రతి ఎక్స్లో నుంచి దాని మీన్ తీసేస్తే వచ్చేది డిఎక్స్, ప్రతి వైలో నుంచి దాని మీన్ తీసేస్తే వచ్చేది డివై డీవియేషన్స్ ఇవి. మనం ఫస్ట్ ఈ టేబుల్ డీవియేషన్ టేబుల్ వేద్దాము. ఇది ఎక్స్ వాల్యూస్, ఇది వై వాల్యూస్. డిఎక్స్ అంటే ప్రతి ఎక్స్లో నుంచి ఎక్స్ బార్ తీయాలి. ఎక్స్ బార్ అనేది 5 కాబట్టి 2లో నుంచి 5 తీసామంటే -3, 4లో నుంచి 5 తీసామంటే -1, 6లో నుంచి 5 తీసామంటే 1, 8లో నుంచి 5 తీసామంటే 3. ఇది డిఎక్స్. అలాగే డివై కూడా అంటే 1లో నుంచి -2.5 -1.5. అలాగా ఈ డిఎక్స్ డివై క్యాలిక్యులేట్ చేసుకున్నాను. వీటి టోటల్స్ ఏం మనం వేయలేదు, ఎందుకంటే టోటల్స్ 0 అయిపోతాయి. టోటల్స్ మనకు దీనికి ఇక్కడ 0 అయింది, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా 0నే, కాబట్టి 0 అయిపోతాయి. సమ్ ఆఫ్ డీవియేషన్స్ టేకన్ ఫ్రమ్ దేర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ 0 కాబట్టి డిఎక్స్ ఇంటూ డివై కనుక్కుంటాను. 3 ఇంటూ 1.5 4.5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1 ఇంటూ 1.5 -1.5, ఇది -0.5, ఇది 3 ఇంటూ 0.5 1.5. వీటన్నిటిని యాడ్ చేస్తే 4. కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. సమ్మేషన్ డిఎక్స్ డివై అనేది న్యూమరేటర్లో వచ్చే వాల్యూ 4. ఇప్పుడు d²y ఇక్కడ పాయింట్లు ఉన్నాయి కాబట్టి దీన్ని 15 అనుకోండి, 15² 225, పాయింట్ 2.25 అలాగా అనమాట. వీటన్నిటిని యాడ్ చేస్తే 5. కాబట్టి మనం సమ్మేషన్ డిఎక్స్ స్క్వేర్ కింద చేస్తాను. డిఎక్స్² కావాలి, ఇది డినామినేటర్లో వస్తుంది. సమ్మేషన్ డిఎక్స్² అంటే -3² 9, 1² 1, 1² 1, 3² 9, మొత్తం యాడ్ చేస్తే 20. కాబట్టి మనకు కార్లేషన్ కోఎఫిషియంట్కి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. ఇది కూడా వాడచ్చు. ఇక్కడ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వై బార్. డిఎక్స్² అంటే మనకు తెలుసు సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. డైరెక్ట్గా సమ్మేషన్ డిఎక్స్ డివై 4, న్యూమరేటర్లో మనకు సమ్మేషన్ డిఎక్స్² అనేది 20, సమ్మేషన్ డివై² అనేది 5 కాబట్టి 4/√10, 4/√100, ఇది 10 వస్తుంది. 0.40 ఆన్సరు. మనకు ఈ కార్లేషన్ కోఎఫిషియంట్ ఒకవేళ మీరు కనుక్కుంటే 1 కన్నా ఎక్కువ వచ్చినా -1 కన్నా తక్కువ వచ్చినా మీరు చేసిన క్యాలిక్యులేషను తప్పని గుర్తుపెట్టుకోండి. రిమెంబర్, కార్లేషన్ కోఎఫిషియంట్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. ఇక్కడ ఆర్ అనేది గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇట్ ఈజ్ పాజిటివ్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్స్ ఏ మోడరేట్ పాజిటివ్ లీనియర్ అసోసియేషన్.
ఫర్ స్మాల్ న్యూమరికల్ డేటా మనం ఈ పద్ధతి చేయండి. మీన్ కనుక్కోండి, డీవియేషన్స్ చేయండి, ప్రోడక్ట్స్ చేసుకోండి, ఆర్ వచ్చేస్తుంది. కీప్ ఏ స్మాల్ డీవియేషన్ టేబుల్ టు అవాయిడ్ సైన్ ఎర్రర్స్. మనము ఈ ఇట్లా టేబుల్ లాగా వేయడం వల్ల మనకు ఆ నెగటివ్ పాజిటివ్ సైన్స్ అనేది తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 148, ఇది ప్రాబబుల్ ఎర్రర్ గురించి వచ్చింది. ప్రతి క్వశ్చన్ పేపర్లో ప్రాబబుల్ ఎర్రర్ అనేది కనుక్కోమని అడుగుతున్నారు వాళ్ళు. ప్రాబబుల్ ఎర్రర్ కోసము ఫార్ములా ఉంది. కార్లేషన్ కోఎఫిషియంట్ 0.8, ఎన్ నంబర్ ఆఫ్ పేర్స్ 25 పేర్స్ అని ఇచ్చారు. దానికి ప్రాబబుల్ ఎర్రర్ కనుక్కోమన్నారు. డైరెక్ట్ ప్రాబ్లము ఫార్ములా యూజ్ చేసి ఆర్ వాల్యూ ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం ప్రాబబుల్ ఎర్రర్ కనుక్కోవచ్చు. కరెక్ట్ ఆప్షన్ 0.486. ఇక్కడ ఏం కాన్సెప్ట్ టెస్ట్ చేయాలనుకున్నారంటే పియర్సన్స్ కార్లేషన్ కోఎఫిషియంట్, ప్రాబబుల్ ఎర్రర్ ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కార్లేషన్ కోఎఫిషియంట్. ఇది ఫార్ములా. ప్రాబబుల్ ఎర్రర్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.6745 ఇంటూ 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై రూట్ ఎన్. హియర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పియర్సన్స్ కార్లేషన్ కోఎఫిషియంట్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ ప్రాబబుల్ ఎర్రర్ ఇంటర్ప్రిటేషన్ ఏమంటే ఇట్ గివ్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది రిలయబిలిటీ ఆఫ్ ది అబ్జర్వ్డ్ కార్లేషన్. మనం కనుక్కున్న కార్లేషన్ కోఎఫిషియంట్ రిలయబుల్లా కాదా, సిగ్నిఫికెంటా కాదా అనేది టెస్ట్ చేస్తుంది ఇది. A commonly used rule is modulus of R is less than probable error, then the correlation is not considered significant. అదేవిధంగా ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 6 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్ వచ్చిందంటే ది కార్లేషన్ ఈజ్ కన్సిడర్డ్ డెఫినెట్లీ సిగ్నిఫికెంట్ అని అర్థం అనమాట. కాబట్టి మనకి ఇచ్చిన వాల్యూస్ ఆర్ ఇచ్చారు, ఎన్ ఇచ్చారు, ప్రాబబుల్ ఎర్రర్ ఫార్ములా ఉంది. కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ ఎన్ అంటే 25, 5 డైరెక్ట్గా వచ్చేస్తుంది కింద న్యూమినేటర్లో, డినామినేటర్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తాము. ఎన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.8 ఇచ్చారు, ఆర్ స్క్వేర్ అనేది 0.64, 1 మైనస్ 0.64 0.36 డివైడెడ్ బై 5 0.072. దాన్ని దీంతో మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0.0486. మనం ఇక్కడ 0.86కి రౌండ్ ఆఫ్ చేసేస్తాం. ఇక్కడ మనకు ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రాబబుల్ ఎర్రర్ ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు ఆర్ అండ్ ఎన్. తర్వాత ఈ సీక్వెన్స్ ఏమంటే మనకు ఆర్ స్క్వేర్ వస్తుంది, 1 మైనస్ ఆర్ స్క్వేర్ కనుక్కుంటాము, రూట్ ఎన్ కనుక్కుంటాము, ప్రాబబుల్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేస్తాము. జనరల్గా మనం ఈ ఆర్ని స్క్వేర్ చేసేది మర్చిపోతూ ఉంటాము, ఎన్ని రూట్ చేసేది మర్చిపోతూ ఉంటాము. ఈ కోఎఫిషియంట్ కూడా మనము ఒక్కోసారి 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై రూట్ ఎన్ వేస్తాము. కాబట్టి 0.6745 అనేది మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది స్టాండర్డ్ ఎర్రర్ కాదు. ప్రాబబుల్ ఎర్రర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టాండర్డ్ ఎర్రర్. ఈ ప్రాబబుల్ ఎర్రర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై రూట్ ఎన్. అంటే లార్జర్ ఎన్ జనరలీ గివ్స్ ఏ స్మాలర్ ప్రాబబుల్ ఎర్రర్. 0.6745 minus r square divided by root n gives us the answer. Next to question number 149. ఇది ఇది లాస్ట్ పేర్, ఇది యావరేజ్ ప్రైజ్, ఇది సీజనల్ వేరియేషన్ సంబంధించింది. సెకండ్ క్వార్టర్ యొక్క సీజనల్ ఇండిసెస్ కనుక్కోమని ఇచ్చారు. ఇప్పుడు 3 ఏళ్ళు ఇచ్చారు, 4 క్వార్టర్లు. చిన్న ప్రాబ్లము. మనకు సీజనల్ ఇండిసెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుండాలి. సీజనల్ ఇండిసెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం ఫార్ములా అనేది చూద్దాము. 98.3 అనేది కరెక్ట్ ఆప్షను. ఇక్కడ సీజనల్ ఇండిసెస్ అనేది సీజనల్ వేరియేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ పీరియడ్ రిలేటివ్ టు దట్ ఓవరాల్ యావరేజ్. ఇది ఫార్ములా. సీజనల్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ యావరేజ్ మెథడ్లో యావరేజ్ ఆఫ్ ది సీజన్ డివైడెడ్ బై యావరేజ్ ఆఫ్ యావరేజెస్, అంటే ఓవరాల్ యావరేజ్ ఇంటూ 100. ఇదిని మనం హండ్రెడ్స్లో పర్సంటేజెస్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. అది కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సీజనల్ ఇండెక్సెస్ 100 వచ్చిందంటే నో సీజనల్ వేరియేషన్ అని అనుకుంటాం. లెస్ దాన్ 100 వచ్చిందంటే బిలో యావరేజ్ అని అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే 4 క్వార్టర్లకి యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ ఆఫ్ యావరేజ్, ఓవరాల్ యావరేజ్ కనుక్కోవాలి. సీజనల్ ఇండెక్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్సంటేజ్. కాబట్టి మనకి ఇచ్చిన డేటాలో నుంచి సెకండ్ క్వార్టరు మనకు సెకండ్ క్వార్టర్లో ఫస్ట్ ఇయర్ 2 ఉంది, సెకండ్ ఇయర్ 7, థర్డ్ ఇయర్ 5. కాబట్టి సెకండ్ క్వార్టర్ యావరేజ్ అనేది 2 + 7 + 5 డివైడెడ్ బై 3, 14/3, 4.667. ఇది సెకండ్ క్వార్టర్ యొక్క యావరేజ్. ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ 4 క్వార్టర్లు 3 ఏళ్ళు ఇచ్చాడు కాబట్టి మొత్తం 12 వాల్యూస్ ఉన్నాయి. 12 వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు 57 వస్తుంది.
డివైడెడ్ బై 12 ఎన్ని వాటిని యాడ్ చేస్తామో అది వేసామంటే యావరేజ్ ఆఫ్ యావరేజ్ లేదా ఓవరాల్ యావరేజ్ వస్తుంది 4.75. ఇప్పుడు నౌ కంపేర్ ది సెకండ్ క్వార్టర్ యావరేజ్ విత్ ది ఓవరాల్ యావరేజ్. సీజనల్ ఇండిసెస్ ఆఫ్ క్వార్టర్ 2 ఈజ్ ఈక్వల్ టు క్వార్టర్ 2 యావరేజ్ డివైడెడ్ బై ఓవరాల్ యావరేజ్ ఇంటూ 100. 0.667 డివైడెడ్ బై 4.75 ఇంటూ 100. ఇది ఇంచుమించుగా 98.3% దగ్గర వస్తుంది. అవర్ ఆన్సర్ ఈజ్ 98.3%. ఫర్ ఏ క్వశ్చన్ ఆస్కింగ్ ది సీజనల్ ఇండిసెస్ ఆఫ్ ఎ పర్టికులర్ క్వార్టర్, you need to use the exam tip particular average quarter average divided by overall average into 100. Remember, if index is greater than 100, it is that particular season's average is above average. It is if it is less than 100, below average. కాబట్టి ఇక్కడ మన కేసులో స్లైట్లీ బిలో యావరేజ్ ఉంది. సీజనల్ ఇండెక్సెస్ ఎలా కనుక్కుంటాము? స్పెసిఫిక్ సీజన్ యావరేజ్ డివైడెడ్ బై ఓవరాల్ యావరేజ్ ఇంటూ 100. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ 150. ఇప్పుడు లాస్ట్ పేర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు డేటా ఏమి ఇచ్చాడంటే ఒక కమాడిటీ ఇచ్చారు, కాటను, సిల్క్, ఉలన్ కమాడిటీ, ఫ్యాబ్రిక్. బేస్ ఇయర్కి సంబంధించిన ప్రైజు, బేస్ ఇయర్ క్వాంటిటీ ఇచ్చారు, కరెంట్ ఇయర్ ప్రైజ్ ఇచ్చారు. మనకు లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబర్ సంబంధించిన ఫార్ములా, దాన్ని ఎలా షార్ట్ కట్స్ అవన్నీ కూడా నేను చెప్పున్నాను. ఇది బేస్ ఇయర్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ వాడు ఇచ్చిన ఆన్సర్ 82.05 అని ఇచ్చాడు, కానీ మనం వెరిఫై చేద్దాము కరెక్ట్ ఆన్సర్ ఏమనేది. లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబర్ అనేది సమ్మేషన్ P1 Q0 డివైడెడ్ బై సమ్మేషన్ P0 Q0 ఇంటూ 100. P1 బై P0 అనేది మనము ప్రైజ్ ఇండెక్స్ యొక్క ఫార్ములా. P1 బై P0 ఇట్ ఈస్ ది కంపారిజన్ ఆఫ్ ప్రైసెస్ ఫ్రమ్ బేస్ పీరియడ్ టు కరెంట్ పీరియడ్. ఇక్కడ వెయిట్స్ మనము బేస్ ఇయర్లో యూజ్ చేసిన క్వాంటిటీస్నే వెయిట్స్గా తీసుకుంటాం. P0 అనేది బేస్ ఇయర్ ప్రైజు, P1 కరెంట్ ఇయర్ ప్రైజు, Q0 బేస్ ఇయర్ క్వాంటిటీ. ఇప్పుడు లాస్ట్ పేర్ ప్రైజ్ ఇండెక్స్ నెంబరు మనం Q0ని వెయిట్గా తీసుకుంటాము. దీనికోసం మనము ఇచ్చిన డేటాలో P1 Q0ని మల్టిప్లై చేయాలి, P0 Q0ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ చేసిన తర్వాత లాస్ట్ పేరు బేస్ ఇయర్ క్వాంటిటీస్ని వెయిట్స్గా తీసుకుంటుంది. కాబట్టి ఇచ్చిన డేటాకి మనము ఈ ప్రోడక్ట్స్ మల్టిప్లై చేద్దాం. 200 ఇంటూ 2 400, P0 Q0, 350 ఇంటూ 1 350, 400 ఇంటూ 3 1200, ఇవన్నీ యాడ్ చేస్తే 1950. P1 Q0 1700, సమ్మేషన్ P1 Q0 1700. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ సమ్మేషన్స్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1700 డివైడ్ బై 1950 ఇంటూ 100 87.179 వస్తుంది. కానీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ 82 అలాగా ఇచ్చారు. కాబట్టి మనము ముందు బేస్ ప్రైజు, కరెంట్ ప్రైజు, బేస్ క్వాంటిటీ ఇవి మనకి ఇచ్చి ఉండాలి. లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబర్ అనేది బేస్ ఇయర్ క్వాంటిటీని బేస్ చేసుకొని సమ్మేషన్ P1 Q0 డివైడెడ్ బై సమ్మేషన్ P0 Q0. ఇక్కడ P1 P0 అలానే ఉండి Q1 వచ్చిందంటే అది పాషీ ఇండెక్స్ నెంబర్ అవుతుంది. లాస్ట్ పేరు పాషీకి మనము యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, మామూలుగా వీటి రెండింటిని యాడ్ చేసామంటే మార్షల్ ఎడ్జ్వర్త్. అదేవిధంగా వాటి రెండింటిని మల్టిప్లై చేసి జామెట్రిక్ మీన్ తీసుకున్నామంటే అది ఫిషర్ ఇండెక్స్ నెంబర్. ఇక్కడ బేస్ ఇయర్ క్వాంటిటీ Q0 ఇక్కడ ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ వాడు ఇచ్చిన మనకు ఆ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన స్కోర్ 82.05 డస్ నాట్ మ్యాచ్ ది డిస్ప్లేడ్ డేటా. కాబట్టి ఇప్పుడు ఈ లెక్చర్తో మనకు ఈ ASO 2022లో ఇచ్చిన 150 క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్వశ్చన్స్ డిస్కషను, ఆ క్వశ్చన్ కాన్సెప్టు, ఆన్సరు ఇవన్నీ కూడా డిస్కషన్ అయిపోయింది. మనము ఈ కొన్ని వీడియోస్కి నేను ప్రతి వీడియోస్కి ఆ డిస్క్రిప్షన్లో ఆ PDF ఆఫ్ ది లెక్చర్ మీకు గూగుల్ డ్రైవ్లో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వీలైతే వీటన్నిటికీ కూడా క్విజ్లు, ప్రతి వీడియోకి క్విజ్లు యాడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను మార్చి 25వ తారీఖున ఈ ASO గైడెన్స్ స్టార్ట్ చేశాను. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట ఎండ్ చేయాలి. మనకు ఆగస్టు 15th ASO నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాము, అది సెప్టెంబర్ 15th అంటున్నారు. కాబట్టి ఈ సెప్టెంబర్ 15th లోపల లేదా టైంను బట్టి అక్టోబర్లో సెలవుల్లో మనము ఇచ్చిన ఈ 2 క్వశ్చన్ పేపర్లు డిస్కస్ చేశాను. మూడో క్వశ్చన్ పేపరు ఉంది ఒకటి 2019 క్వశ్చన్ పేపరు. ఆ 2019 క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయి అంటున్నారు.
కాకపోతే దాన్ని తీసుకున్నామంటే అదొక 2, 3 నెలలు పడుతుంది. కాబట్టి మనం ఇచ్చిన వాటిల్లో ఉండే ఏదైనా కాన్సెప్ట్స్‌ని చేసేదానికి చూస్తాను. మొట్టమొదట ఈ కాన్సెప్ట్ వైజు ప్రతి క్వెషన్‌కి నేను 5 క్విజ్ క్వెషన్స్ యాడ్ చేసేదానికి ట్రై చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ ఐ థాంక్ చాట్‌జీపీటీ అండ్ జెమినై. వాటి ద్వారానే నేను ఇంత కంటెంట్ జనరేట్ చేయగలిగినాను. థాంక్ యూ వెరీ మచ్.